విజయసాయి రెడ్డి గారు మీకు కాల్ చేసి మిమ్మల్ని మీకు వైఎస్ఆర్సీపీలో రమ్మని పిలిచారని మేము సమాచారం ఉంది. ఇది ఎంతవరకు నిజం? నేను దాన్ని ఖండించలేను. సరే, ఆయన ద్వారా ఎవరో వచ్చి మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. మేము సున్నితంగా చెప్పాము. జరగాల్సినటువంటి నిర్ణయాలు జరిగిపోయాయి. కొత్తగా నేను వచ్చి మాట్లాడి ఏదో మళ్ళీ బేరసారాలు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ ఆలోచనలో మేము లేము అని ఖచ్చితంగా చెప్పాం, సూటిగా చెప్పాం. దానికి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారనేది వాళ్ళ మా నిర్ణయం చెప్పడం వరకే మాది. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసిన తర్వాత మీకు నచ్చిన అభ్యర్థుల్ని పెట్టేసిన తర్వాత కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడి ఇటువంటి పరిస్థితుల్లో మీ అభ్యర్థుల్ని మేము నిలబెడుతున్నాము, మరి మీరు వారికి తప్పనిసరిగా వెన్నుదన్నుగా ఉండండి, మీరు చేసినటువంటి కృషిని ఇప్పుడు గుర్తించలేకపోయాము, రేపు గుర్తిస్తాము, ఎల్లుండి గుర్తిస్తాము, లేదా వచ్చే 5 సంవత్సరాలు చేస్తాము, లేదా ఈ రోజునే మీకు ఈ రకమైనటువంటి ఓ పదవిని ఇస్తున్నాము, లేదా ఈ రకమైన బాధ్యతలు ఇస్తున్నామని. ఒక సాంప్రదాయ రాజకీయాల్లో ఇది చాలా సర్వసాధారణం. ఒక యాస్పిరెంట్గా ఉన్న ఒక వ్యక్తిని లేదా ఒక టికెట్ ఆశిస్తున్న వ్యక్తి ఒకే పార్టీలో 2 ఉన్నప్పుడు లేదా 3 ఉన్నప్పుడు వాళ్ళు పిలిచి మాట్లాడతారు. ఇది మేము రాజకీయంగా ఇన్ని సంవత్సరాల్లో ఇటువంటి నిరంకుశమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం అనేది నేను ఎప్పుడు చూడలే. చిన్నోడో పెద్దోడో లేదా బలవంతుడో బలహీనుడో అందరూ కోరుకుంటారు, ఆశపడతారు. పార్టీలో ప్రతి రాజకీయం అంటే ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా చేయటమో, ఒక ఎంపీగా చేయటమో, లేదా ఒక మంచి పదవి అనిపించటం, లేదా 10 మందికి పదవులు ఇప్పించటమో, 10 మందికి సేవ చేయటమో, 10 మందికి మనం ఉపయోగపడతామేగా రాజకీయం అంటే. మరి ఈ రాజకీయ మరి వ్యవస్థలో ఇటువంటి సిస్టమ్ లేదు. ఇది కొత్త సిస్టమ్. ఈ సిస్టంలో మేము ఇమిడి ఉండగలమని మేము అనుకోలేదు. ఆ అవసరం కూడా వాళ్ళు కల్పిస్తామన్నా కానీ మేము తీసుకునే పరిస్థితిలో మేము లేము. ఖచ్చితంగా మా నిర్ణయాన్ని వాళ్ళకి తెలియజేశాం.